అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? మనం గుడిలో ప్రవేశించగానే మన మనసుకు చాలా ప్రశాంతత, అలాగే చక్కటి సువాసన వస్తుంది కదండి. అంతటి సువాసన, అంతటి పవిత్రత ఇచ్చే ఒక మంచి పచ్చకర్పూర దీపం గురించి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఆ దీపం ఎలా పెట్టుకోవాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది పచ్చకర్పూర దీపానికి ఉపయోగించే ప్రమిదండి. ఇవి చాలా డిజైన్స్లో దొరుకుతాయన్నమాట మనకు. అయితే నేను తీసుకున్న మోడల్ వచ్చి మనం కింద వేరే ప్రమిదలో దీపం పెట్టుకోవాలన్నమాట. కింద ఇలా మనకు హోల్స్ ఉన్న ఒక దీపం లాంటిది ఉంటుంది. దానిపైన పెట్టుకోవటానికి ఇంకొక గిన్నె ఉంటుందండి. ఆ గిన్నె పైన ఇది మూత అన్నమాట. అయితే మీరు గమనిస్తే కింద మనం ప్రమిద పెట్టుకునే చోట కూడా మనకు డిజైన్లో హోల్స్ ఉంటాయి. అలాగే ఆ పైన గిన్నె మీద మూతకు కూడా హోల్స్ ఉంటాయి. అయితే ఈ దీపం ప్రత్యేకత ఏంటంటే, నార్మల్గా మనం దీపం పెట్టుకుంటే వెలుగు వస్తుందండి, కాంతి ప్రసరిస్తుంది. ఈ దీపంలో మనకు దీపంతో పాటు చక్కటి సువాసన కూడా వస్తుందండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు, అలాగే ఏ అమ్మవారి స్వరూపమైనా చక్కటి సువాసన వచ్చే చోట అమ్మవారు ఉంటారని, అది లక్ష్మీ స్థానం అని చెప్తారండి. ఇలాంటి దీపం కనుక మనం వంటింట్లో అయినా, లేకపోతే దేవుడి మందిరం గుడిలో అయినా, లేకపోతే దేవుడు పెట్టుకునే గూటిలో అయినా పెట్టుకుంటే చాలా మంచి సువాసన రావటమే కాకుండా మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా శుక్రవారాలు ఈ దీపం పెట్టుకుని చూడండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఇక ఈ దీపంలో మనం ఏమేమి ఉపయోగిస్తామంటే, ఇది ముందుగా పచ్చకర్పూరం అండి. మనం వెంకటేశ్వర స్వామి పూజలో కానీ ప్రసాదాల్లో కానీ ఉపయోగిస్తాం కదా. ఇది నార్మల్ కర్పూరం బిళ్ళలు, కాస్త జవ్వాది, అలాగే సుగంధ ద్రవ్యాలండి. ఇవి యాలకులు, కొన్ని లవంగాలు. అలాగే మనం నీళ్ళలో కొంచెం గంధం, పసుపు కూడా కలుపుతామండి. ముందుగా ఇలా జేజితో అలుకుతున్నాను. దీపం పెట్టే చోట మంచినీళ్ళతో శుద్ధి చేసుకుని ఇలా జేజుతో అలుకుతున్నాను అనమాట. నేను ఈరోజు వంటింట్లో పెట్టుకుంటున్నానండి ఈ దీపాన్ని. ఇలా చక్కగా జేజుతో అలికి దాని మీద మనం బియ్య పిండితో కానీ, ముగ్గు పిండితో కానీ, చక్కగా అష్టదళ పద్మం కానీ, మీరు కుబేర ముగ్గు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా మనం దీపానికి కూడా చక్కగా పూజ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా శుభం. వేసిన ముగ్గులో నేను పసుపు కుంకుమ పెడుతున్నాను. అలాగే మనం ఎప్పుడైనా సరే దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్గా నేల మీద పెట్టుకోము. తమలపాకు కానీ ఏదైనా పళ్ళెం కానీ పెట్టుకుంటామండి. ఇలా పళ్ళెంలో పెడుతున్నాను ఈరోజు. మనం పెట్టే దీపపు వేడి కింద భూమాతకు తగలకూడదు అని చెప్తారు. మనం జస్ట్ ప్రమిదలు పెట్టుకుంటున్నా ఒక ప్రమిద కింద ఇంకో ప్రమిద పెట్టి దీపం పెట్టుకోవాలన్నమాట. అలాగే పెట్టుకునే దీపపు ప్రమిదకు కూడా మనం ఖచ్చితంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. మనం దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవడం చాలా శుభప్రదం. నేను ఫస్ట్ దీంట్లో కొంచెం రోజ్ వాటర్ వేస్తున్నానండి. రోజ్ వాటర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. లేకపోతే నార్మల్ వాటర్లోనే ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం మంచినీళ్ళు వేశాక దాంట్లో ముందుగా పసుపు, తర్వాత కొంచెం గంధం వేస్తున్నానండి, మంచి సువాసన కోసం. మన దగ్గర గంధం, చందనం ఇలాంటి ఏ సుగంధ ద్రవ్యాలున్నా వేసుకోవచ్చు. ముఖ్యంగా లక్ష్మీ పూజలో ఇవన్నీ ఉపయోగించడం చాలా మంచిదండి. శుక్రవారం పూట ఇలాంటి దీపం కానీ, మన ఇంట్లో పెట్టుకునే కలశంలో కానీ ఈ సుగంధ ద్రవ్యాలు వేసుకోవడం చాలా చాలా శుభప్రదం. ఇక దాంట్లో ఒక కర్పూరాన్ని కొంచెం ఇలా చేత్తోనే క్రష్ చేసి వేస్తున్నానండి, పౌడర్ లాగా. ఇక పచ్చకర్పూరం ఒక చిన్న పీస్, అలాగే ఇంకొక పీస్ని కొంచెం చేత్తో నలిపి ఆ పౌడర్ లాంటిది వేస్తున్నాను అనమాట. పౌడర్లా వేస్తే వేడెక్కినప్పుడు మనకి తొందరగా మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొన్ని లవంగాలు, అలాగే 2-3 యాలకులు వేస్తున్నానండి. మనం అమ్మవారికి కానీ స్వామివారికి కానీ యాలకుల దండ కూడా సమర్పిస్తాం. ఇలాంటి మంచి మంచి స్మెల్ వచ్చేవన్నీ మనం వంటింట్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవటం మనకు చాలా పాజిటివిటీ తెస్తుందండి. అలాగే ఈరోజు నేను మట్టి ప్రమిదలో నేతితో దీపాన్ని పెడుతున్నానమాట. ఆవు నెయ్యితో పెట్టే దీపం అండి ఇది. ఇలా మనం అగరొత్తితో దీపాన్ని పెట్టుకుని, దీపం పెట్టుకున్న తర్వాత ఆ దీపానికి కూడా పూజ చేసుకోవాలండి. నేను ముందుగా పువ్వులు పెట్టుకుని ఆ తర్వాత నైవేద్యం పెడుతున్నాను. ఇలా పైన మూత పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి కింద నుంచి దీపపు వెలుగుకి పైన నీళ్లు వేడెక్కి మంచి సువాసన వస్తుందన్నమాట. ఇప్పుడు పూలతో పూజ చేసుకుంటున్నాను. మనం ఏ దీపమైనా దేవుడి దగ్గర పెట్టేటప్పుడు ఇలా చక్కగా పువ్వులతో అలాగే కుంకుమ
పసుపుతో పూజ చేసి పెట్టుకోవటం చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు మనకి ఏమైనా కోరిక ఉన్నా కూడా మనసులో అనుకుని ఇలా నమస్కారం చేసుకోవాలండి. మొత్తం దీపం పెట్టాక ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీపం పెట్టేశాక దీపాలతో మళ్ళీ పూజ చేస్తున్నానండి. దీపానికి ఇలా ధూపం ఇచ్చి ఆ తర్వాత తాంబూలంతో నైవేద్యం పెడుతున్నాను అనమాట. ఇదేనండి పచ్చకర్పూర దీపం పెట్టుకునే విధానం. ఈ దీపం మనం పొద్దున కానీ సాయంత్రం కానీ పెట్టుకోవచ్చు, ఏ రోజైనా పెట్టుకోవచ్చు. విశేషించి శుక్రవారాలు అమ్మవారి దగ్గర, లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకోవటం చాలా శుభప్రదం. ఇంట్లో మీకు కలశం పెట్టుకునే అలవాటు లేకపోతే ఇలా మనం పచ్చకర్పూర దీపాన్ని కూడా పెట్టుకుంటే మనసుకు చాలా మంచిది. ఇంట్లో సుఖశాంతులు తప్పకుండా ఉంటాయి. అలాగే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.